జీవన విధానమంతా కూడా హిందుత్వమే. నువ్వు రాముడిలాగా పెద్దల్ని గౌరవిస్తున్నావా, నువ్వు హిందువే. నువ్వు సీతారాముల్లాగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారా, మీరు హిందువులే. రామలక్ష్మణులాగా కలిసిపోతూ ఉన్నారా, నువ్వు హిందువే. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలాగా సామాజిక సమరసతను పాటిస్తూ ఉన్నావా, నువ్వు హిందువే. ఏదైనా మంచి పని చేస్తున్నావా, నువ్వు హిందువే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నావా, నువ్వు హిందువే. లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థన చేసేటువంటి సమాజంలో నువ్వు ఉన్నావా, నువ్వు హిందువే. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం పెంచాలి. పెంచినప్పుడు ఏమవుతుంది అంటే, మొన్నటి రోజున ఆస్ట్రేలియాలో 2 మూర్ఖులు తుపాకీలు పట్టుకొని 20 మంది పైన పొట్టన పెట్టుకున్నారు. వీళ్ళు ఏ పాపము చేయలా, కానీ ఒక రకమైనటువంటి ఉన్మాద స్థితి. ఈ ఉన్మాదం పోవాలి అంటే, మానవ సంబంధాలు పెరగాలి అంటే, మానవీయ కోణం ప్రపంచంలో మేల్కొనాలి అంటే ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి మనం మన పెద్దల యొక్క ఆచరణ గురించి మనం తెలుసుకోవాలి. వారి బాటలో మనం నడవాలి. మన పిల్లలకి ఆ సంస్కారాలు నేర్పించాలి. సంస్కారాలు నేర్పించకపోతే పిల్లలు సంపదను సృష్టించి ఇచ్చినా మిమ్మల్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారనే సత్యం మీరు తెలుసుకోండి. వాళ్ళకి సంస్కారాలు నేర్పిస్తే సంపదలో వెనకబడిన పెద్దల్ని గౌరవించుకోవటంలో, కాపాడుకోవటంలో, సంరక్షించుకోవటంలో వారు వెనకడుగు వెయ్యరు. చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కుటుంబంలో ప్రబోధన జరగాలి, సామాజిక సమరసత పెరగాలి, పర్యావరణ పరిరక్షణ మనం చేసుకోవాలి, స్వదేశీ భావన మనలో రావాలి, స్వధర్మ చింతన, మన బాధ్యతల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి. ఈ దేశ పౌరుడిగా ఈ దేశాన్ని గౌరవిస్తాను, ఈ దేశ ధర్మాల్ని అనుసరిస్తాను అనేటువంటి పరిస్థితి రావాలి. వందే వందే వందే. జై శ్రీరామ్.